వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సారవకోట మండలంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. జగనన్న సంక్షేమానికి వాలంటీర్లే సారథులని, వారి నిరుపమాన సేవలు వెలకట్టలేనివని ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారు చేసిన సేవలు గుర్తిస్తున్నారని, అందుకు ఉదాహరణలే ఈ వాలంటీర్లకు వందనం కార్యక్రమమని వారు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర వంటి అవార్డులతో నగదు బహుమతి ఇచ్చి గౌరవిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవా రత్న, సేవా వజ్ర, సేవా మిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు మరియు దుస్సాలులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నర్సన్నపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, పీఎస్సీఎస్ అధ్యక్షులు గొల్లంకి వెంకట్రావు, డీఎల్డీఏ అధ్యక్షులు నక్క తులసిదాసు, వైస్ ఎంపీపీ గురుపురం రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగు కొండయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన రణస్థలం మండలం తిరుపతిపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు. కిమిడి కళా వెంకట్రావు, టీడీపీ యువ నాయకులు, రాష్ట కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు సమక్షంలో తిరుపతిపాలెం గ్రామానికి చెందిన మండల సూర్యనారాయణ, ఆకుల రమణారావు, ఆకుల సూర్యనారాయణ, ముక్కు రాము, పచ్చిపాలి పోతయ్య, మండల సూర్యనారాయణ తదితర 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి కిమిడి కళా వెంకట్రావు టీడీపీ కండువ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియాపై దాడి దుర్మార్గమని మాజీ మంత్రి కొండ్రి మురళీమోహన్ అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియాను జగన్మోహన్ రెడ్డి కక్షతో కూలగొడుతున్నారని రాజ్యం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొండ్రి మురళీమోహన్ ఆరోపించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ను వైసీపీ రౌడీ మోకల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. జగన్ సభలకు ఆయన కూలీ నీలి మీడియా తప్ప ఇంకెవరూ రాకూడదా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక మీడియాపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం నడడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్య విలువలు లేవు, రాజ్యాంగం మీద అవగాహన లేదు. ఒక సైకోలా ఈ రాష్ట్రాన్ని పాలించడం ప్రజలందరికీ ఇప్పటికే తెలిసింది. విజ్ఞానంతో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. మరి మనం చూస్తున్నాం, ఈరోజు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన జర్నలిస్టుల్ని ఏ విధంగా హింస పెడుతున్నారో మనం చూస్తున్నాం. పత్రికల్ని ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు, అలాగే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వారి మీద కేసులు మనం చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతుంది. అప్రజాస్వామ్యంగా ఈరోజు పరిపాలించడం జరుగుతుంది. అందులో భాగంగానే రాప్తాడులో కృష్ణ మీద అటాక్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మనమే కాదు, ప్రజాస్వామ్యం అందులో ఖండిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని పత్రికలు, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడాలంటే పత్రికల మీద అటాక్ చేయడం కాదు, అలాగే పత్రికా విలేకరుల మీద అటాక్ చేయడం కాదు, ఫోటోగ్రాఫర్ల మీద, ఎలక్ట్రానిక్ మీడియా మీద అటాక్ చేయడం తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశమే కాదు, అందరూ ప్రజాస్వామ్యంలో ఖండిస్తున్నారు. రాబోయే కాలంలో
వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఓడించాలి. ఓడిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నిలబడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుండ్రు మురళీమోహన్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు. జర్నలిస్టుపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్దం బహిరంగ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ నాయకులు చేసిన దాడి అమానుషమని, దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలకొండ రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి రాజ్యం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చి జర్నలిస్టుపై దాడులు ఖండించాలంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. నిన్న జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో యుగాలు మారిన, కాలాలు మారిన జర్నలిస్టులపై దాడులు ఎందుకు అసలు అరికట్టట్లేదని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సమాజానికి మేలు చేసేవాడు జర్నలిస్టు. ఇలాంటి జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ అయినా, జర్నలిస్ట్ అయినా ఫోటోలు తీయడానికి, వీడియోలు తీయడానికి వెళ్ళేటప్పుడు ఏమైనా ఉంటే అక్కడే ఖండించాలి, కానీ దాడి చేయడం అనేది అమానుషం. ఇలాంటి అమానుషాన్ని రాజా మీడియా తరఫున, రాజా ప్రెస్ క్లబ్ తరఫున మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ తనకి వినతిపత్రం కూడా అందించడం జరిగింది. ఇటువంటి చర్యలు చేసే వారిని తప్పకుండా తీవ్ర స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా ఫోటోగ్రాఫర్పై, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని రాజాం ఏపీడబ్ల్యూజీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులపైన దాడులను, రోజు రోజుకు జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి గొడ్డు రోజులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలే దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ఏపీడబ్ల్యూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి ఏపీడబ్ల్యూ తరఫున కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణ గారిపై జరిగిన దాడి పాశవికమైనటువంటి చర్య. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు అరికట్టాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ప్రభుత్వం వెంటనే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజా ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో రాజం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. మంగళవారం గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం మండలానికి చెందిన హయత్ నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 50 కుటుంబాలు మరియు పట్టణంలో పలు ప్రాంతాలకు నివాసం ఉంటున్న 1500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారిని గొండు శంకర్ సాధారణంగా పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో వైకాపా పార్టీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ వలసలు ఎక్కువయ్యారని, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దానికి నిదర్శనం ఈ పార్టీలోకి చేరికలేనని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో హయాత్ నగరం ఏరియా నుండి దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈరోజు జాయిన్ అవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను సాదర స్వాగతం పలుకుతూ
రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో నెట్టవేయబడింది. 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మన అందరి భవిష్యత్తు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తులు బాగుపడాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మళ్లీ ఇవన్నీ బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కోసం పెద్ద ఎత్తున 50 కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందకరం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి విధ్వంసకర పోల్చడాలు, విధ్వంసాలు సృష్టించడం, కొట్టడాలు, జైల్లో పెట్టడాలు, కేసులు పెట్టడాలు, ఈ విధ్వంసకర పరిస్థితుల నుండి రాష్ట్ర ప్రజలు బయటికి రావాలంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని మనం గద్దె దించాలి. అప్పుడే మనందరి బతుకులు బాగుపడతాయి. కనుక ఇంకా ప్రజలందరూ కూడా ఇది గమనించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మనందరం ముందుకు రావాలని నేను పిలుపునిస్తూ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ హయాత్ నగర వాసులందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బొల్లాన నరేంద్ర యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, సానివాడ సర్పంచ్ రుప్ప రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని నర్సనపేటలో జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఇటీవల అనంతపురంలో జరిగిన సిద్ధం సభలో విలేకరుపై జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జర్నలిస్టు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక నర్సనపేటలో జర్నలిస్టులంతా ఏకమై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి చర్యలకు మళ్లీ ఎవరూ పాల్పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా నర్సనపేటలో పలువురు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నర్సనపేట తహసీల్దార్కు ఫిర్యాదును అందజేశారు. దోషుల్ని వెంటనే శిక్షించాలి. ఈ కార్యక్రమంలో నర్సనపేట పట్టణంలో పలువురు విలేకరులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు చేయడం వైకాపా నాయకులకు తగదని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. జర్నలిస్టుపై దాడులు హేయమైన చర్య అని, కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై ఈ విధమైన దాడులు చేయడం వైకాపా నాయకులకు తగదని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన సిద్ధం సమావేశం జరుగుతుండగా మధ్యలో వెళ్లిపోయిన జనాల యొక్క ఫోటోలు తీసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయడం ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందని, సిద్ధం సభలు వెలబెలబోతున్నాయని గుండు శంకర్ అన్నారు. మద్యం డబ్బు వెదజల్లిన సభలకి జనం ఉండకుండా పోతున్నారని, ఇది కవరేజ్ చేస్తూ వైకాపా నాయకులకు మింగుడు పడడం లేదని, అందువల్ల జర్నలిస్టు అని చూడకుండా దాడులు చేస్తున్నారని, దీన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. రాజకీయ పార్టీ సమావేశాలు స్వేచ్ఛగా తీసుకున్న హక్కు జర్నలిస్టులకు ఉంటుందని, అటువంటిది వారు వృత్తిని నియంత్రించడం నిరంకుశ విధానమని తెలిపారు. నమస్కారం. మొన్న జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సభలో ఒక జర్నలిస్ట్ ని సభ మధ్యలో నుండి వెళ్లిపోతున్న జనాలు ఫోటోలు తీశారనే నెపంతో అక్కడ ఆయన్ని దారుణంగా కొట్టడం ఇది చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఒక ప్రజాస్వామ్యవాదిగా మేము ఖండిస్తూ, జర్నలిస్టుని ఆ రకంగా చెదరబాదడం అనేది ప్రజా గొంతుకు నొక్కడమే. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నచ్చగా ఏదో బలవంతంగా డబ్బులిచ్చి తీసుకొచ్చిన వారు ఎంతసేపు ఉంటారు? వాళ్ళు
వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి వేలాది బస్సులు తిరుమలకి వెళ్లే బస్సులను కూడా దారి మళ్లించి ఎంతో మంది రాష్ట్ర ప్రజల్ని అలాగే భక్తుల్ని ప్రయాణికుల్ని అందరికి కూడా అసౌకర్యం కల్పించి అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వ ధనాన్ని లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి ఈ సభలు పెడుతున్న సందర్భంలో ప్రజలు చూపిస్తున్న అసహనాన్ని అలాగే మధ్యలో నుండి వెళ్ళిపోతున్న విధానాన్ని ఆయన చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన పైన దాడి చేయడం దారుణం. జర్నలిస్ట్ కి ఏదైనా తీసే హక్కు ఉంది, ఎక్కడికైనా వెళ్లి ఆయన చిత్రీకరించే హక్కు ఉంది, ఆయన ప్రజలకు తెలియజేసే బాధ్యత వాళ్ళది. సో దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని అందరినీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకించి ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్లన నరేంద్ర యాదవ్, మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, రాయ్ కిరణ్, పొన్నాడ కిషోర్, పొన్నాడ ప్రసాద్, మైలపిల్లి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.